ముల్లేటి పుష్పరాజ్. పుష్ప మూవీ స్టార్టింగ్ లోనే కేశవ చెప్తాడు, ఈ కథ ఎర్రచందనం గురించి కాదు, ఆ కూలుడి గురించి అని. నీకు ప్రేమ కావాలా మర్యాద కావాలా అని అడిగితే రెండో భార్య అయినా పర్లేదు, ప్రేమ కావాలనుకున్న తల్లిని తన భర్త చనిపోతే చివరి చూపు చూడనివ్వకుండా ఆ తల్లి పడిన బాధ ఇంకెప్పుడు పడకూడదనుకున్న ఒక కొడుకు కథ. చిన్నప్పటి నుంచి ఎన్నో మాటలు పడ్డ తను జీవితం మీద భయం పోయి ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు. కూలోడి దగ్గర నుంచి తన తెలివితో సిండికేట్ కి ఓనర్ అయ్యాడు. పుష్పకి డబ్బు ఆస్తి ఇవేం అవసరం లేదు, తనకు కావాల్సింది గుర్తింపు. ఆనాడు శ్రీవల్లికి ఆపదొస్తే జాలెడిని చితకబాదాడు. ఈ రోజు తన అన్న కూతురికి ఆపదొస్తే రప్పా రప్పా అని అందరినీ నరికేశాడు. చివరికి తను గెలిచాడు. ఏ ఇంటి పేరు అయితే వాళ్ళన్న చిన్నప్పుడు తన దగ్గర నుంచి లాగేసుకున్నాడో అదే ఇంటి పేరు పెళ్లి కార్డు మీద వేసి ముల్లేటి పుష్పరాజ్ అని రాస్తే అది చూసి ఇది కదా నేను ఎంతో కాలం నుంచి కోరుకునేది అని తట్టుకోలేక ఏడ్ చేశాడు. ఏ చైన్ అయితే తన అన్న చిన్నప్పుడు లాక్కున్నాడో అదే చైన్ మళ్ళీ తన మెడలో వేసేలా గెలిచాడు. తన గెలిపే ఈరోజు దేశం మొత్తాన్ని కదిలించి